హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోయారు ప్రభాస్. ప్రతి ఏడాది ఈయన సినిమా రావడం, ఆ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకురావడం కామన్ అయిపోయింది. 2024లోనూ కల్కితో అదే చేశారు ప్రభాస్. మరి దీన్ని బీట్ చేసే సినిమా ఇది. విజయ్ గోట్ ఈ టెస్ట్లో ఫెయిల్ అయింది. మరి లిస్ట్లో నెక్స్ట్ ఎవరు? మిషన్ కల్కిని రీచ్ అయ్యేదెవరు? ఎక్స్క్లూజివ్గా వాళ్ళెవరో చూద్దామా? ప్రభాస్ రేంజ్ ఏంటనేది బాక్సాఫీస్ లెక్కలే చెప్తున్నాయి. అసలు సిసలైన పాన్ ఇండియన్ హీరోగా నిలిచారు ప్రభాస్. గతేడాది సలార్ 168 కోట్లు మొదటి రోజే వసూలు చేస్తే ఈసారి కల్కి 183 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే 146 కోట్లతో సలార్కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది విజయ్ లియో. కానీ ఈ ఏడాది కల్కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది అతడి గోట్. విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో వచ్చిన గోట్ పై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అయితే తమిళంలో మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు వసూలు చేసి 2024లో కల్కి తర్వాత 100 కోట్ల ఓపెనింగ్ తెచ్చిన సినిమాగా నిలిచింది గోట్. దాంతో కల్కిని బీట్ చేసే ఛాన్స్ పుష్ప 2 ముందు నిలిచింది. ఇప్పుడు పుష్ప 2తో పాటు దేవరా, గేమ్ చేంజర్ కూడా రేసులో ఉన్నాయి. కానీ ఫస్ట్ డే 185 కోట్లు వసూలు చేయాలంటే హిందీ నుంచి కనీసం తొలి రోజే వాటికి 40 కోట్లు రావాలి. నార్త్ సర్కిల్స్ లో ఈ రెండు సినిమాలపై అన్ని అంచనాలు ఉన్నాయా అనేది ఆసక్తికరమే. కానీ పుష్ప 2 సంగతి వేరు. తెలుగు కంటే హిందీలోనే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్కికి హిందీలో తొలి రోజే 25 కోట్లొచ్చాయి. తెలుగు, తమిళంతో పాటు ఓవర్సీస్ లోనూ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. పుష్ప 2కు ఇదే సీన్ రిపీట్ అయితే కల్కి రికార్డ్ గల్లంతే. పైగా బాహుబలి 2, RRR తర్వాత తొలి రోజే 200 కోట్లు వసూలు చేసిన సినిమాలేం లేవు. ఆ రికార్డు కూడా పుష్ప 2ను ఊరిస్తుంది. మొత్తానికి చూడాలిక 2024లో కల్కిని కొట్టే మొనగాడెవరో. వారసుడొచ్చాడు, నందమూరి వారసుడొచ్చాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడొస్తున్నాడు. అది కూడా బాలయ్య తనయుడు అనేసరికి ఆ అంచనాలు మామూలుగా ఉండవు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? మొదటి సినిమాను ఎలా డిజైన్ చేస్తున్నారు? తాత అడుగు జాడల్లోనే మనవడు కూడా నడుస్తున్నాడా? నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు వాళ్ల కల నెరవేరింది. సెప్టెంబర్ 6 మోక్ష పుట్టినరోజు కానుకగా ఆయన మొదటి సినిమాను అనౌన్స్ చేశారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీగా రాబోతోంది. భారత ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఈ కథ రాసుకున్నారు. హనుమాన్తో ప్రశాంత్ వర్మ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందులో అంజనీ పుత్రుడి శక్తులను కథలో ఆయన వాడుకున్న తీరు అద్భుతం. అందుకే తనయుడి బాధ్యతను ప్రశాంత్ వర్మకు అప్పగించారు బాలకృష్ణ. పైగా నందమూరి కుటుంబానికి పౌరాణికాలు కొత్తేం కాదు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు అంతా ఈ పౌరాణికాల్లో ఆరితేరిన వాళ్లే. ఈ తరం వారసులంతా కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీకి వస్తుంటే మోక్షజ్ఞ మాత్రం తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరే ఇతిహాస కథతోనే వస్తున్నారు. బాలయ్య సైతం శ్రీకృష్ణార్జున యుద్ధంతో పాటు పాండురంగడు, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో దేవుడి పాత్రలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలరామాయణంతోనే ఇండస్ట్రీకి వచ్చారు. పుట్టినరోజు సందర్భంగా నందమూరి మోక్షజ్ఞ లుక్ మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు అక్టోబర్లో ఘనంగా ఓపెనింగ్ చేసి దసరా నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. అన్నీ కుదిరితే 2025 జనవరి 10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్ష మొదటి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 2003లో కళ్యాణ్ రామ్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి వస్తున్న వారసుడు మోక్షజ్ఞ. ఒక్క అప్డేట్ ప్లీజ్, ఒకే ఒక్క అప్డేట్ ప్లీజ్ అంటున్నారు రామ్ చరణ్ అభిమానులు. గేమ్ చేంజర్ టీం మాత్రం ఇప్పటి వరకు కరెక్ట్గా స్పందించింది లేదు. ఏదో అప్పుడప్పుడు తమనొక్కడే నేనున్నానంటూ కాస్త రియాక్ట్ అవుతున్నారు. వినాయక చవితికి అప్డేట్ ఉంటుందని మళ్ళీ ఊరించారినా.
మరి గేమ్ చేంజర్ నుంచి ఏం రాబోతోంది? ఆ సర్ప్రైజ్ ఏంటి? గేమ్ చేంజర్ సినిమాకు ముహూర్తం పెట్టి దాదాపు 3 ఏళ్లవుతుంది. నమ్మడానికి చిత్రంగా అనిపించినా ఇదే నిజం. షూటింగ్ మొదలై 2 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లలో ఓ మోషన్ పోస్టర్, ఓ పాట మినహాయిస్తే గేమ్ చేంజర్ టీం నుంచి వచ్చిన అప్డేట్స్ ఏమీ లేవు. అందుకే అప్డేట్స్ కోసం అల్లాడిపోతున్నారు అభిమానులు. తాజాగా తమన్ ట్వీట్తో వాళ్లలో కొత్త ఆశలు చిగురించాయి. హ్యాపీ వినాయక చవితి అంటూ విష్ చేస్తూనే గేమ్ చేంజర్ అప్డేట్ ఉందంటూ కన్ఫర్మ్ చేశారు తమన్. అదేంటనేది మాత్రం చెప్పలేదు. తమన్ తీరు చూస్తుంటే పాటను రిలీజ్ చేస్తారేమో అనే ఆసక్తి మొదలైంది ఫ్యాన్స్లో. మరోవైపు శంకర్ నుంచి కానీ, దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి కానీ గేమ్ చేంజర్ అప్డేట్పై క్లారిటీ రావట్లేదు. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వినాయక చవితికి రాబోయే సర్ప్రైజ్ ఇది కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ డిసెంబర్ 20కి గేమ్ చేంజర్ వస్తే మాత్రం ముఫాసా ది లయన్ కింగ్ నుంచి పోటీ తప్పదు. ఇండియాలో కాకపోయినా ఓవర్సీస్ కలెక్షన్స్ పై దెబ్బ పడుతుంది. మరి చూడాలిక రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, ఎన్టీఆర్ ఇదే చేస్తున్నారు ఇప్పుడు. ఓవైపు అమ్మ కోరిక తీరుస్తూనే అదే సమయంలో తన సినిమా పనులు కూడా చేసుకుంటున్నారు. ఒకేసారి ఇటు పర్సనల్ అటు ప్రొఫెషనల్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు. ఇంతకీ తారక్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఏంటి? దేవరా వార్ 2తోనే బిజీగా ఉన్న తారక్ ఈ మధ్య ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలుపెట్టారు. RRR విడుదలకు ముందే నీల్ సినిమాపై ప్రకటన వచ్చిన ఆగస్టులో ఓపెనింగ్ చేశారు. సలార్ 2 కంటే ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. అందుకే కథ విషయంలో తొందరపడుతున్నారు. కర్ణాటక ట్రిప్లోనే ప్రశాంత్ నీల్ సినిమా వర్క్ అంతా పూర్తి చేస్తున్నారు ఎన్టీఆర్. ఎలాగో ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో పాటు హను రాఘవపూడి సినిమాలు పూర్తి చేశాకే సలార్ 2 వైపు వస్తారు. ఈలోపు ఎన్టీఆర్ సినిమా పూర్తి చేయనున్నారు నీల్. దేవరా 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాను ఒకేసారి పూర్తి చేయనున్నారు తారక్. జనవరి 9, 2026న ఈ సినిమా రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్తోనే ట్రావెల్ చేస్తున్నారు తారక్. కొన్ని రోజులుగా కుటుంబంతో కలిసి కర్ణాటకలోని గుళ్లు దర్శించుకుంటున్నారు ఎన్టీఆర్. ఆయనతో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ట్రిప్లోనే తమ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు ఎన్టీఆర్, నీల్. అన్నీ కుదిరితే 2025 ఫస్ట్ హాఫ్లో సినిమా సెట్స్ పైకి రానుంది. మొత్తానికి స్వామి కార్యం స్వకార్యం 2 పూర్తి చేస్తున్నారు తారక్. 23 ఏళ్లైంది తెలుగు ఇండస్ట్రీలో ఆ అద్భుతం జరిగి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మళ్ళీ ఆ సీన్ అభిమానులకు కనిపించలేదు. కానీ 2025 సంక్రాంతికి అంటే 24 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్ కాబోతోంది. దాంతో అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఆ అరుదైన సీన్ కోసం వేచి చూస్తోంది. ఇంతకీ ఏంటది? 2025 సంక్రాంతికి ఏం జరగబోతోంది? సంక్రాంతి అనేసరికి మన సీనియర్ హీరోలకు ఎక్కడ లేని ఊపొస్తుంది. ఏడాదంతా ఊరికే ఉన్నా ఏడాది తొలి పండక్కి రావడానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తుంటారు. కుర్రాలను కాదని అంతా మేమే అంటూ రేస్లోకి వస్తుంటారు. 2025 సంక్రాంతికి ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. చిరంజీవి, వెంకటేష్ మాత్రమే కాదు, బాలయ్య కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య చిరంజీవి, బాలయ్య ఎక్కువగా సంక్రాంతికి పోటీ పడుతున్నారు. 2017, 2023లో వచ్చి ఈ ఇద్దరు విజయం సాధించారు. అయితే చిరు, బాలయ్యతో పాటు వెంకీ వచ్చి 24 ఏళ్లైంది. 2001 సంక్రాంతికి నరసింహనాయుడు, మురుగరాజు జనవరి 11న విడుదలైతే 15న దేవిపుత్రుడితో వెంకటేష్ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి 2025 సంక్రాంతికి ముగ్గురు పోటీ పడేలా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సైతం పొంగల్ రేస్లో ఉంది. లేటెస్ట్ గా NBK 109 కూడా పండక్కే ప్లాన్ చేస్తున్నారు. ఈ ముగ్గురొస్తే 2025 పూర్తిగా సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది. ఇదే జరిగితే 24 ఏళ్ల తర్వాత ఈ అరుదైన పోటీని మళ్లీ చూస్తారు ఆడియన్స్. చేతి నిండా సినిమాలున్నా అవసరమైనప్పుడు అవి యూజ్ కావట్లేదు. పెద్ద సినిమాలే చేస్తున్నా కెరియర్కు పెద్దగా యూజ్ కావట్లేవు అవి. సౌత్లో ఓ హీరోయిన్ పరిస్థితి ఇదే ఇప్పుడు. అసలు తప్పెక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. పోనీ ఆఫర్స్ లేవా అంటే ఇప్పటికే చేతి నిండా సినిమాలున్నాయి. మరి ఇలాంటి చిత్రమైన పొజిషన్లో ఉన్న భామెవరు? చాప కింద నిరులా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. మొదట్లో 1-2 ఫ్లాప్లొచ్చినా హిట్ 2తో కెరీర్ ట్రాక్ ఎక్కింది.
కానీ వచ్చిన క్రేజ్ను వాడుకోవడంలో ఈ భామ ఫెయిల్ అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గుంటూరు కారం, గోట్ లాంటి పెద్ద సినిమాల్లో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు మీనాక్షి. స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ రావడంతో కనీసం కథ కూడా వినట్లేదని మీనాక్షిపై ట్రోలింగ్ మొదలైంది. గుంటూరు కారంలో జస్ట్ ఉన్నారంటే ఉన్నారనే పాత్ర చేసిన ఈ భామ గోట్లోనూ పాటలు 3 సీన్స్కే పరిమితమైపోయారు. ఇదే కంటిన్యూ అయితే కెరీర్లో గ్రోత్ కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి కెరీర్ ఇప్పటికైతే సేఫ్ జోన్లోనే ఉంది. ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు విశ్వక్సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, చిరంజీవి విశ్వంభర, వరుణ్ తేజ్ మట్కా సినిమాలలో నటిస్తున్నారు. ఇవన్నీ హిట్ అయి అందులో క్యారెక్టర్ కూడా పేలితే అమ్మడి దశ తిరగడం ఖాయం. చూడాలిక ఏం జరుగుతుందో. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.